ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తును ధరించిన మనము, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిచిన మనము, యేసుక్రీస్తు స్వరూపమును ధరించుకున్న మనము అన్యజనులకు వెలుగుగా దేవుడు మనల్ని నియమించి ఉన్నారు. ఈ కడవ దినములలో మనం పరిశుద్ధతను కాపాడుకొని దేవుని ఎదుట పరిశుద్ధులముగాను సంపూర్ణులుగాను మనము నిలవబడవలెను. పరిశుద్ధ గ్రంథంలో లోతు సొదొమ గుమార అనే పట్టణములో ఎంత పవిత్రంగా జీవించారో మనం చూడగలం. అలాగే మనము కూడా లోతు వలె పవిత్రంగా జీవించాలి. ఈ లోకం అనే సొదొమ గుమారలో అతి భయంకరమైన పిన్నర మొదలుకొని పెద్దల వరకు కూడా పాపం, చనిపోయిన పాపమే, బతికిన పాపం అనే లోకంలో మనం లోకంలో ఉన్నాం కనుక లోతు వలె పవిత్రమైన జీవితం మనం జీవించాలి. అలాగే ఐగుప్తులో ఇశ్రాయేలు కుమారుడైనటువంటి యోసేపు పాపం నుండి పారిపోయాడు కాబట్టి యోసేపును దేవుడు ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకర్తగా నియమించాడు. ప్రధాన కారణం ఏంటంటే యోసేపు యొక్క పరిశుద్ధత. యోసేపు ఎవరు లేరు కదా పాపం చేద్దాం అనుకోలేడు, కానీ పాపం నుంచి పారిపోయిన యోసేపు వంటి వారి మనం ఈ లోకంలో మనం జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో మోయాబు దేశం నుండి బెత్లెహేమునకు వచ్చిన మోయాబురాలైన రూతు గురించి మనం చదువుతాం. రూతు బోయాజు పురంలో ఉన్నప్పటికీ, అనేక మంది యవనస్తుల పనివారి మధ్య ఉన్నప్పటికీ ఆమె యవనస్తుని పరిశుద్ధతను కాపాడుకొనిన రూతు వలె మనము కూడా మంచి సాస్యాన్ని పొంది ఈ లోకపు ఆశలను కోరికలను వెంబడింపక పరిశుద్ధతను కాపాడుకోవాలి. అలాగే దేవుని శక్తి చేత నింపబడి ఇశ్రాయేలులను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి ఒక బలమైన సాధనంగా దేవుడు శాంసన్ని ఏర్పరచుకున్నప్పటికీ స్త్రీకి దగ్గరై దేవునికి దూరమై తన బలము యొక్క రహస్యం చెప్పడం వలన ఫిలిష్తీయులకు మానడం జరిగింది. అలాగే మనము కూడా శాంసను వలె మన బలమును వ్యర్థంగా కాకుండా దేవుని సువార్త పనిలో వినియోగిస్తే అది మనకు ఆశీర్వాదం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప